అన్నగారు నమస్కారం. బోలే హీరా లక్ష్మణ్ రమ్మను బాబు. ఈశ్వర సర్వ భూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివ మే అస్తో సదా శివం సర్వదా సర్వకాలేషు నాసిదేశాయ మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయ ధర్మరహం లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవాం ఏషాం ఇందేవ రశ్యామో హృదయ పల్లవి ప్రశాంత్ తను యూట్యూబ్లో అందరికీ తెలుసు ఒక రైతు బిడ్డగా ఛానల్ స్టార్ట్ చేసి తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. తను డైలీ పొలంలో పని చేసుకుంటా రైతుల కష్టాల గురించి మాట్లాడుకుంటా తన జీవితంలో ఎవరినైనా నిలదీసే హక్కు ఉంది. వాడికి 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు మనకున్నట్టే మిగతా అవయవాలన్నీ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇచ్చి గౌరవం, మాట్లాడుకునే తీరు, ఇచ్చిపుచ్చుకునే గౌరవం, ఇవి సమాజంలో హుందాగా ఉంటాయి. యూట్యూబ్లో ఎక్కడో ఉన్నాం కదా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ ఉన్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం, ఇష్టం వచ్చినట్టు మెసేజ్ ఇవ్వడం, అది ఎవరికి కరెక్ట్ కాదు. అదే పరిస్థితి నీకు ఇంకో రోజు వస్తుంది. నువ్వు ఇవాళ రాయి శ్రీసే పరిస్థితిలో ఉన్నప్పుడు అవతలాడి తగులుద్ది అనేది నీ భ్రమ. ఆ రాయి నీకు కూడా ఒకరోజు తగులుతుంది. అసలు పల్లవి ప్రశాంత్కి ఎంత వచ్చినాయని మీరు అందరూ అనుకుంటున్నారు. నీ ఇష్టం రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను వస్తాను రాబోయ్. నేను ఒక 2 నెలలు ఊర్లో లేను, అది కూడా ఉంది. వాడికి వచ్చింది అంతా 15 రోజులు అవుతుంది వాడికి పైసలు వచ్చేది, అది కూడా కొంత. కాబట్టి దయచేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. సో ఇప్పుడు నేను అన్న మాట కూడా కడుక్కుంటాడన్నా కదా, అది బూతేం కాదు, తెలుగు పదం. దయచేసి మళ్ళీ దాన్ని అది తెలుగు పదం, అది బూతు కాదు. అర్థమైందా? సో నలుగురికి ఆదర్శంగా ఉండేటట్టు మీరు కూడా వీడియోలు పెట్టండి, మీరు కూడా ప్రశాంత్లాగా ఎదగండి. అంతేగాని ఇంద్రబాయ్ ప్రతిదీ సెల్ ఫోన్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ వీడియో పెట్టేసుకుని ఆడ వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టం ఉంది, దాని వెనకాల ఎంత కష్టం ఉంది. వాడు మట్టి తిన్నాడు. నేను మొన్న చూసిన వీడియో, మట్టి తిన్నాడు ఎందుకు అని అడిచిన అంటే పిచ్చి. అంతేగాని ఒక ముందుకెళ్ళేవాడిని లాగొద్దు దయచేసి. నేను చేసే విన్నపం అది. ఫలానా అని నేను చెప్పను, కానీ ఎవరైనా సరే ఇలాంటి ఆలోచనలు ఉంటే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అది వాడినైనా, నన్నైనా, ఎవరినైనా, సందీప్నైనా లేదా పోలేనైనా, ఎవరినైనా సరే సాయం చేయాలని ముందుకు వస్తున్నప్పుడు విమర్శించేద్దాం. చూడండి, వెయిట్ చేద్దాం. ఎవడు పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటున్నాను. తర్వాత చింట్లో ఉన్న గరిటో లేదంటే పప్పు గుత్త తీసుకొని కొడితే అప్పుడు తెలుసు, అమ్మ సుత్తుర్రోయి వద్దురోయి ఇచ్చుకోద్దని వెళ్ళిపోతే పిల్లి. దయచేసి విమర్శలు ఆపేద్దాం. దానివల్ల నిజంగా కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మనిషిని, ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తే. ఈరోజు ఇంతమంది సమక్షంలో వాడు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అలా బేసిక్గా ప్రశాంత్ ఎవడండి, నాకేం సంబంధం వాడుతుంది? నాకు సంబంధం ఏంటంటే సాటి మనిషి. ఇందులో మీ అందరికీ రకరకాలుగా మా భావాలు కనిపించవచ్చు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకరికొకరు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇవాళ చక్కగా మేము ప్రయాణం చేస్తున్నాము. ఎందుకంటే సందీప్ అన్న కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ కూడా నాకు ఒప్పచెప్పి, అంటే ఒకరికొకరు ఇట్లా ప్రోత్సాహకరంగా ఉంది. చాలా ఆనందం. ఈ సందర్భంగా తమ్ముడు రైతు బిడ్డ గెలిచి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత చిన్న భంగపాటు జరగడం మీ అందరికీ తెలుసు. ఆ భంగపాటుని తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకొని మళ్ళీ అందరి గుండెలు ఆనందపడేలాగా చేసినటువంటి అడ్వకేట్లు ఇక్కడ ఉన్నారు పక్కన. అది మా వినోద్ అన్న,
హృదయాన్ని నేను గెలుచుకున్నా అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వినోద్ అన్న ఒక్క రూపాయి తీసుకోకుండా స్వచ్ఛందంగా లక్ష్మణ్ అన్న, రామారావు అన్న, అడ్వకేట్స్ చాలామంది ఇట్లా మన కోసం సపోర్ట్ చేసి నిజంగా న్యాయంని గెలిపించారు. నాంపల్లి కోర్టు అడ్వకేట్స్ అందరికీ నిజంగా రుణపడి ఉంటా. మీరు ఎప్పుడు న్యాయాన్ని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఉన్నారు, నాకు నిజంగా మస్తు సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ నా ఊరు నుంచి స్టార్ట్ చేసిన నాకు మస్తు సంతోషంగా అనిపిస్తుంది. వీళ్ళు అక్కర్లేదు, ఉన్నది ఇది, ఉన్న వాస్తవం ఇది ప్రస్తుతం వాడు చేస్తున్నటువంటి హెల్ప్. వాడు హెల్ప్ అనే మాట అనలేదు కానీ నాకన్నా ఫ్లోలో వచ్చింది. వాడు ఇచ్చిన మాట ప్రకారం వాడు చేస్తున్నది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం, జై హింద్. అమ్మా రామా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ రుణపడి ఉంటా. ముఖ్యంగా మన నాంపల్లి కోర్టులో లాయర్కి, మా జడ్జి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, మన రామారావు అన్న, లక్ష్మణ్ అన్న, మన వినోద్ అన్న, బోలే అన్న దగ్గరుండి మొత్తం ఒక మాట చెప్పంగానే